హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. ఈరోజు ఈ చీర గురించి ఒక వీడియో తీస్తానని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుందా? నేను ఎప్పుడు అడగలేదు ఇలా శారీ బాగుందా అనేసి. ఎందుకు ఇప్పుడు అడుగుతున్నానంటే ఈరోజు 2 ఫంక్షన్లు ఉన్నాయన్నమాట. అయితే నైటే కదా, ఒకేసారి మధ్యాహ్నం శ్రీమంతం ఒకటి పెళ్ళి ఒకటి ఉన్నదన్నమాట. 2 ఫంక్షన్లు. మేము ఎప్పుడైనా సరే ఎక్కడికన్నా ఒకే రోజు 2-3 ఫంక్షన్లు ఉంటే ఒకే దగ్గరికి వెళ్ళి చూసుకొని వచ్చేస్తాం. బట్ ఈరోజు కూడా అలాగే అనుకున్నా, కానీ ఈరోజు అలా జరగలేదన్నమాట. నైట్కి అనుకున్నా, మిస్ అయ్యి ఉంటా మధ్యాహ్నం శ్రీమంతానికి. ఎందుకంటే వేరే అక్క, మా ఇంటి పక్కన అక్క వచ్చేసి శారీ కట్టమన్నది. ఇంకా ఏమక్క ఎందాక వెళ్తున్నావు అంటే శ్రీమంతానికి వెళ్ళాలి రావా నువ్వు అన్నది. అక్క నాకు తెలియదు అక్క, నేను నైట్ అనుకున్నాను ఇప్పుడు అంటే అవునమ్మి ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్దామంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయింది అనమాట. అప్పుడు కట్టుకున్న ఈ శారీ అయితే మళ్ళీ నైట్కి పెళ్ళుంది. మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళాం, నైట్కి మళ్ళీ పెళ్ళుంది కదా, ఇంకా అక్కడికి ఎలా అబ్బా అనుకున్నాం. వచ్చేటప్పుడే మా ఊరోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారంటే అమ్మి ఇంకా అలాగే ఉండండి అత్తోళ్ళు, అలాగే ఉండండి, ఇంకా ఇట్నే వెళ్ళిపోదాం ఈ చీరలోనే అన్నారనమాట. ఇంకా అలాగే ఎలాగుండేదని చెప్పేసి ఇంటికి రావడం శారీ అయితే చేంజ్ చేసేసినాను అనమాట. నైట్ వేసుకునేసిన ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుందని. ఇంకా నైట్కి మళ్ళీ ఇప్పుడు మా ఆయన కానీ ఫాస్ట్గా ఎంతసేపు రెడీ అయ్యేది, ఫాస్ట్గా రెడీ అవ్వు పోదాము అన్నాడనమాట. అయితే నేను సరే బావా అన్న, ఏది ఇది మధ్యాహ్నం కట్టుకున్నా కదా బాగుందా, మళ్ళీ వేరేది మార్చాలా అన్న. ఇంకా నాకెందుకు డౌట్ వచ్చిందంటే నేను అడుగుతా మా ఆయన్ని, కానీ ఎప్పుడు మా ఆయన చెప్పింది చేయను, నాకు నచ్చిందే చేస్తానన్నమాట. అలా అయితే మళ్ళీ ఇప్పుడు అడిగితే చెప్పినాడు, అది సింపుల్గా ఉండే చెప్పినాడు అనమాట. అది ఎలా కట్టుకుంటాం బావా, వేరేది కట్టుకుంటాను. అయితే సరే నీ ఇష్టం, మళ్ళీ నన్ను ఎందుకు అడిగినావు అన్నాడు అనమాట. సరేలే అయితే అనేసి మళ్ళీ నాకు వేరే అక్క వచ్చేసి వేరేది మార్చుకో అన్నది. నేనేమంటే ఇదే కట్టుకుంటా అని చెప్పినాను అనమాట. కానీ ఎందుకు అన్ని మాటలు నార్మల్గా ఎప్పుడైనా సరే ఏది కట్టుకోవాలనుకుంటే అది కట్టుకునేస్తాను అనమాట, ఆలోచించను ముందు వెనక. కానీ ఇప్పుడేంటంటే వర్షం పడతా ఉంది, చినుకులు, బట్టలు ఆరలా. అసలు ఈరోజే గందరగోళంగా ఉన్నాయి బట్టలు, ఎక్కడ చూసినా సరే బట్టలు ఆరేస్తున్నాను అనమాట. మొన్న ఉతికినట్టువి ఆరిపోయినాయి ముక్కలోసు, కానీ ఎండకి ఎండితే బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి. మరి కొత్త శారీస్ అయితే ఎండకి ఎండకుండా వానకు దడసనే ఉన్నాయంటే బాగుండవు అనమాట, పాడైపోతాయి. కాబట్టి ఈరోజు ఆలోచించిన ఏముంది, ఈరోజు కాళహస్త్రి కట్టుకొని వెళ్ళినాయి మధ్యాహ్నం. ఇంకా నైట్కి వచ్చి ఇటు సైడ్ రేణిగుంట సైడ్ పెళ్ళి అనమాట. ఇంకా అట్లా వెళ్తాం కదా, ఏం కాదులే చూస్తే మళ్ళీ ఎవరబ్బా ఇప్పి అన్ని శారీస్. నేను ఓపిక్గా రోజుకి 3-4 చీరలన్నా ఇప్పుతా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే. ఈరోజు ఏరేది చేంజ్ చేయాలనే మూడే లేదనమాట, కాబట్టి దాన్నే కట్టేసుకున్నా. ఏముందిలే బాగుంది అని, నాకైతే నచ్చింది. బట్ ఇంతలా ఎప్పుడు అనుకోలే ఈ శారీ గురించి టాపిక్ వస్తుంది అనేసి. బాగుంది, నాకు తెలిసి ఎలా ఉంది, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి, ఓకేనా. నేనయ్యి ఇష్టపడి కొనుక్కున్న చీరలు ఒక్కడు కూడా లేదు ఫ్రెండ్స్. అన్నీ మా డాడీ ఎక్కువ తీర్చాడు శారీస్లో, మా మమ్మీ కూడా తీర్చింది, ఇంకా వాళ్ళు ఇల్లు తీర్చినట్టు ఉన్నాయి. కానీ నేనై ఇష్టపడి ఒక్క చీర కూడా కొనుక్కోలేదు తెలుసా. బట్ నేనై ఇష్టపడి ఒక కలరు ఉంది, అది ఖచ్చితంగా ఎక్కడైనా సరే తీసుకోవాలి, దొరికేదాకా వదలను, ఏదైనా సరే అంతే అనమాట. కమ్మలు కూడా మధ్యాహ్నం అయితే నార్మల్గా వేసుకొని వెళ్ళిన, బట్ ఇప్పుడు కమ్మలు మార్చలే అన్నాడు మా ఆయన అయితే. ఇంకా నార్మల్గా ఎప్పుడు ఎక్కడికి ఎలా రెడీ అవ్వాలనేది నాకు ఒక చిన్న ఐడియా ఉందన్నమాట. ఏంటంటే మీకు చెప్తాను, అది మంచిదే కదా మీరే చెప్పండి. ఇప్పుడు మన అనుకున్న వాళ్ళకి అంటే సొంతోళ్ళు ఉంటారు, సొంతోళ్ళు అంటే వీళ్ళేం పరాయోళ్ళ పెళ్ళికి వెళ్ళేది అనుకోవద్దు. మనోళ్ళ దగ్గర మనం తక్కువ కాకూడదు, ఉన్నది వేసుకొని వెళ్ళాలన్నమాట. తెలుసు కదా నేను ఎలా రెడీ అయ్యి వెళ్తాను మా వాళ్ళకి. ఇంక ఇప్పుడు ఊర్లో వాళ్ళు అనమాట, వాళ్ళు దగ్గర వాళ్ళే, కాకపోతే ఏంటంటే నేను ఎలా రెడీ అవుతాను తెలుసు కదా ఫ్రెండ్స్. నార్మల్గా ఉండేటివి, లేనిటివి మనం అడిగి ఒకరి దగ్గర తీసుకోవాలి, మనకున్నటివే మనం వేసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడైతే సింపుల్గానే వెళ్తాను. అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా కార్యాలు అయితే సింపుల్గానే వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే హెవీగా వెళ్ళాలి. నేను ఒక దగ్గర విన్నమాట, అది నిజమే, అది అలాగే ఉండాలన్నమాట, అప్పుడైతేనే బాగుంటుంది. మరీ హెవీగా ఎప్పుడు వెళ్ళకూడదు, ఎప్పుడో ఒకసారి ఉండాలి, నార్మల్గా వెళ్తేనే బాగుంటుంది కదా, ఏమంటారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి నాతో కూడా ఒక అక్క వచ్చిందనమాట. ఆ అక్క వచ్చేసి సరే మార్చలేదే బాగాలేదే అన్నదని. అయితే నేను చెప్పిన, అక్క మనకు కాదు కానీ ఇక్కడ శ్రీమంతం పెళ్ళి చేస్తున్నది, అక్కడ తను రెడీ అయితే చాలన్న. ఇంకా నిజమే కదా, ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఒక గెస్ట్గా వెళ్ళాం, అప్పుడు నార్మల్గా ఉంటే సరిపోతుంది నాకు తెలిసి కదా.
హెవీగా అంటే టైం ఉంటే వెళ్ళొచ్చు. టైం లేదన్నప్పుడు నార్మల్‌గా వెళ్ళిపోతే సరిపోతది. అంతే కదా! ఇంగా అలా అయితే ఎలాగోలా మధ్యాహ్నం చినుకులు పడతానే ఉన్నది. అది ఎలానో ఆటోలో వెళ్ళాం. ఆటోలో వెళ్ళేసి ఫంక్షన్ హాల్ దగ్గర షార్ట్ పెడతాను చూడండి. ఫంక్షన్ హాల్ దగ్గర చూసుకొని తర్వాత మధ్యాహ్నం రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ ఇప్పుడు పెళ్ళికెళ్తున్నాం ఫ్రెండ్స్ రండి అందరూ వెళ్దాం ఓకేనా? ఇంగా ఇప్పుడు మళ్ళీ ఆవుల కాడికెళ్ళేసి మధ్యాహ్నం అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఆయన మళ్ళీ ఆవుల తోలుకొచ్చాడు. "నువ్వు వెళ్ళు నేనొచ్చే లోపల రెడీ అయిపోవాలన్నాడు." ఎప్పుడైనా అర్జెంట్ అన్నప్పుడు అన్నీ పడతాయి. మళ్ళీ ఇంటి పక్కన అక్కొచ్చి "డ్రెస్ ఒకటి పట్టియమ్మి పాపకి వెయ్యాలి బావుంటది. ప్లీజ్ ప్లీజ్ ఒక 5 నిమిషాలే కదా నా కోసం" అన్నది. "సరే అక్క" అన్నా. "నీదేముందమ్మీ 5 మినిట్స్‌లో రెడీ అయిపోతావు కానీ" అన్నది. ఇంక నేను నక్లీసు, చెంపసవరాలు, మాటిలు, కమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఏసుకోవాలంటే నాకు లేట్ అవుతదనమాట. కానీ ఇప్పుడైతే ఫాస్ట్‌గా సింపుల్ కాబట్టి ఫాస్ట్‌గా రెడీ అయిపోయినా మా ఆయన కన్నా ముందుగా. కానీ మా ఆయన ఎక్కడికో వెళ్ళినాడు. వచ్చినాడంటే ఇంగా ఎళ్ళాలి ఇక్కడికి. ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను లైవ్ తీస్తుంటే ఫోన్ చేస్తున్నాడు. అది ఎట్లో ఇంక ఎత్తినానంటే ఎప్పుడు వీడియో కట్ అయిపోతది. మధ్యాహ్నం అలానే లైవ్ తీస్తా ఉంటే ఆయన ఫోన్ చేసినాడు. సరే అని ఎత్తిన. లైవ్ కట్ అయిపోయింది. నార్మల్‌గా 3, 4 టైమ్స్ చేసినా కూడా కట్ చేస్తే మళ్ళీ రీకనెక్టింగ్ అవుతదనమాట లైవ్. కానీ ఈరోజైతే కనెక్ట్ అవ్వలేదు. కట్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసి నిద్రపోయిన. అందుకని చెప్పేసి ఇప్పుడు ఎత్తల 6 సార్లు చేసినాడు. ఇంగా ఎత్తకపోతే అయిపోతాను. ఓకే ఫ్రెండ్స్ బై బై సీ యూ టాటా. మర్చిపోవద్దండి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఏమైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఓకేనా? అంటే ఇంతలా ఎందుకు అడుగుతున్నానంటే అందరూ అడిగినారని నాకు డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగినా, లేకపోతే నేను అడగను ఓకేనా? ఏమనుకోవద్దండి. బై బై ఫ్రెండ్స్ బాయ్.